హాయ్ అండి, నమస్తే అండి. నేను చెట్లు పెట్టాను. 1 ఇయర్ తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. ఇది షేర్దుద్ అండి, హిందీలో మల్బేరియా అని అంటారు. ఇది ఇలా ఉంటుందండి పండు. పువ్వు వచ్చి ఇలా ఉంటుందండి. పువ్వు ఇలా చిన్నగా ఉండి 2 ఇంచెస్ 1 ఇంచ్ 2 ఇంచెస్ అయ్యి తర్వాత ఆ పండు ఫస్ట్ చూపించాను చూడండి, అలా పండులాగా అయిపోతుందండి. చాలా స్వీట్గా ఉంటాయండి. ఇది 1 ఇయర్కి ఇలా ఉంది చెట్టు. ఇది చామంతి చెట్టు అండి. చామంతి పూలు బాగా వచ్చాయి. కొన్ని తెంపలేదు, ఎండిపోయాయి. ఇదో అండి, స్టార్టింగ్లో వాలిపోయినట్టుంది కదా, ఇగో ఇది అరటి చెట్లు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. దాని పక్కకి చిన్న పిల్లలు వచ్చాయి. ఇవి చూడండి, వంకాయ చెట్టు. అక్కడ ఉందేమో దొండతీగండి. 2 పెట్టాను. ఓకే. ఇక్కడ చూడండి వంకాయ. ఆ పొడుగ్గా ఉందేమో మందార, పారిజాతము. ఆ చెట్టు పక్కకు ఉన్న అవన్నీ ఇవన్నీ వంకాయ చెట్లేనండి. పొడుగు వంకాయ అండి, పొడుగు వంకాయ చెట్లు. ఇదేమో ఉలవ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయండి. ఒడ్డుకేమో పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి, కాలువలో ఏమో ఉలవ చెట్లు ఉన్నాయండి. ఇది బొప్పాయి చెట్టు అండి. ఇక్కడ కూడా వంకాయ చెట్టే అండి. ఇది ఒక మల్లె తీగ అండి, మల్లె తీగ. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది నేనైతే పెట్టాను. ఆ పక్కకి ఇలా 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 ఆ మూలకి తర్వాత చెప్తాను. ఇది చూడండి ఒకసారి. ఇది గోరింటాకు చెట్టు అండి. గోరింటా బాగా పండుద్దండి. ఇది ఇది గన్నేరు చెట్టు అండి. ఇది ఇది కూడా గోరింటాకే. ఇది కూడా గోరింటాకే. ఇది చక్రం పూలు అండి, మేము చక్రం పూలు అంటాను. ఇదేమో నిమ్మ చెట్టు అండి. ఇదే అండి మా చిన్న తోట. చూడండి ఒకసారి, ఇది మా చిన్న తోట. 1 ఇయర్ తర్వాత ఇలా ఉంది. మళ్ళీ నేను పాతింట్లో పెట్టానండి, పెద్దగా అయ్యాయి. అంటే నేను ఇల్లు ఖాళీ చేసి వచ్చాను అనమాట. అక్కడ పెద్దగా అయ్యి గెలలు కూడా వచ్చాయండి. చాలా తిన్నాము, చాలా పంచాను కూడా. బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. ఇక్కడ కూడా పెట్టాలని ఆశతోటి పెట్టాను. దేవుడి దయ వల్ల బతికాయి. ఇప్పుడైతే పర్వాలేదు. చూడాలి ఇంకా నేను ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోయే వరకు ఎంత పెద్దగా అవుతాయో, ఎన్ని గెలలు ఇస్తాయో, ఎలా ఉంటుందో, ఎంతమందికి ఇస్తానో అక్కడ అయితే అందరు ఇప్పుడైతే వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు తింటున్నారు. అంటే జామకాయలు ఉన్నాయి, అరటి అరటి పండ్లు వస్తాయి, అవన్నీ ఉంటాయి. ఇదేమో ఇప్పుడు రీసెంట్గా తీసానండి. ఇప్పుడు అంటే 18 months, అంటే 1 year 8 months. ఈ 8 months లోపల అంటే 18 months అండి మొత్తం ఇక చెట్లు పెట్టి. ఏదో ఇక్కడ చూడండి, ఇది శంకుపూల చెట్టు అండి. ఇప్పుడు నేను చెప్పానా, అది చిన్న కొమ్మ పెట్టాను, అప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఇది చిన్న కొమ్మే. ఇది చామంతి చెట్టు అండి, మీకు చూపించాను కదా ఇంతకుముందుకు, చామంతి అండి. ఇప్పుడు నేను పక్క కరివేపాకు చెట్టు ఉంది. మళ్ళీ చిన్నగా ఆ కొమ్మ తెంపి పెట్టాను, గోరింటాకు. ఇది తులసి. ఇది కూడా తులసేనండి. ఇది తులసి, ఇది కూడా తులసేనండి. ఇది మామిడి చెట్టు అండి, అక్కడ చూపించాను కదా, కట్ చేశానండి ఇప్పుడు ఇలా. ఇది గోంగూర అండి. గోంగూర చాలామంది తెంపుకున్నారండి. ఇప్పుడైతే మామూలుగా ఉంది. ఇది బంతినారండి. ఇక్కడ తులసి చెట్టు ఉంది, గోంగూర చెట్లు ఉన్నాయండి. ఆ పక్కకు ఉందేమో తులసి చెట్టు, ఇదంతా తులసి చెట్టు. ఇది గోంగూర చెట్లు అండి. ఇదో ఇక్కడ చూడండి, ఇవి అప్పుడు చిన్నగా ఉన్న చెట్లు ఇంత పెద్దగా అయిపోయాయి. ఆ పక్కకు పిలకలు వచ్చాయి, చిన్న చిన్న అరటి మొలకలు వచ్చినాయి. చూడండి, ఇదేమో పల్లి చెట్టు అండి. ఇదో తులసి చెట్టు. ఇది కూడా శంకుపూల చెట్టు. ఇక్కడ ఉంది కూడా తులసి చెట్టే. ఇది కూడా తులసి చెట్టే అండి. ఇది ఏమైనా భలే ఉందండి, స్మెల్ భలే వస్తుంది. ఇది శంకుపూల చెట్టు అండి. అప్పుడు బొప్పాయి చెట్టు అని చూపించానుగా, ఇది కాయలు ఇలా వచ్చేసి దానికి తీగ ఇలా పారిపోయిందండి. శంకుపూలను, మల్లెపూలు ప్లస్ మందార పూలు నాకైతే బాగానే వస్తాయండి దేవుడికి. బయట కొనుక్కొని అవసరం లేదు నేను. ఇవి చెప్పాను కదా అప్పుడు పచ్చిమిర్చి అవన్నీ, అవి. ఇది చిక్కుడు పెట్టామండి. నెల చిక్కుడు అంటేనే కొంచెం తీగలాగా అయిపోయింది. ఉండని అని ఉంచేసాను. ఇది వంకాయలండి, అప్పుడు చూపించాను కదా. ఏదో కిలోన్నర వస్తాయండి, కిలోన్నర వస్తాయి మాకు. మా బ్లాక్లో అందరికీ ఇచ్చాను. మేము కూడా ఇప్పుడు వస్తూనే ఉన్నాయి, వండుకుంటున్నాం. ఎవరికి కావాలంటే వాళ్ళకు తీసుకొని వండుకుంటామండి. ఇది కూడా చూడండి, కాయలు ఎలా ఉన్నాయో. ఇంకా నేను తెంపలేదు, తెంపుతాను. ఇప్పుడు కాదు, ఇంకొన్ని 2 రోజుల తర్వాత తెంపుతాను. మందార చెట్టు, బంతిపూలు నాటానండి, బతుకమ్మ పండగకి వస్తాయని. ఇది మా మందార
ఇదండి మందార. ఇదైతే వద్దనుకున్నా నాకు కాస్తూనే ఉంటాయి మందార, ఈ మందార పూలు. ఇది బంతి చెట్టు అండి, చిన్న మొగ్గు వచ్చేసింది. ఇది మొగ్గు పైకి వచ్చేసింది. ఏదో ఇదేమో నూరవరాలు, ఇదేమో బంతి చెట్టేనండి. ఆ పక్కకుంది మామిడి చెట్టు. ఇది టమాటాకి చిన్న కాయలు వచ్చాయండి, చూడండి ఒక్కసారి. చిన్నగా ఉన్నాయి కాయలు, పెద్దగా ఉంటాయి అనుకున్నాను, ఇవి చిన్నగా ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్నాయి కాయలు. ఇది చూడండి, ఇదేమో తమలపాకు అండి. పాతింటి దగ్గర అయితే తమలపాకు చెట్టు చాలా పెద్దగా ఉండేదండి, గుబురుగా ఉండేది, చాలా తెంపుకోవచ్చు ఆకులు. ఈసారి నేను చిన్నగానే అక్కడక్కడ పెట్టాను, ఇది కాంపౌండ్ చుట్టంగా పెరగాలని. ఇది పారిజాతం అండి, అప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఇది కాకరకాయ తీగండి, చిన్న కాకరకాయలు చూడండి, చిన్న కాకరకాయలు. నేను 2 సార్లు వండుకున్నానండి, ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్దగా అయినాక తెంపుతాను. ఇక మినిమం ఇంత సైజ్ అన్నా ఇంకొంచెం సైజు వచ్చేదాకా తెంపుతానండి. పడుతున్నాయా? ఓకే. ఇంకా ఇంకొంచెం ముందు కొద్దిగా పారిజాతం పూలు పడ్డాయండి, తీసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఏరేస్తాను అన్నీ. ఇది గులాబీ పువ్వు అండి, ఆరెంజ్ కలర్, కొంచెం పురుగు పట్టిందండి. ఇది మందార. నా పైన అక్కడ ఫస్ట్లో చూపించానుగా, ఇది మందార అది అని. ఇది ఒక మందార, ఇది గోంగూర చెట్టు అండి. మళ్ళీ దాని పక్కకి రెడ్ మందార వస్తుంది ఒకటి, తర్వాత ఇది రెడ్ మందార ప్లస్ ఇది ఒక మందార, ఇది ఉన్నది సేమ్ అండి. ఏదో గోంగూర, మల్లె చెట్టు అన్నాను అప్పుడు, ఇది మల్లె చెట్టు ప్లస్ ఇది దొండ తీగండి. అక్కడ 2 పెట్టాను, ఫస్ట్లో 2 పెడితే ఒకటి పొగిలిసింది, ఇంకోటి మొలవలేదు. మళ్ళీ ఆ తీగ తెంపి మరీ వేరే కాడ నాటాను, అవి వచ్చాయి, అలా మొలకలు వచ్చినాయి. ఇంక దొండకాయ అండి, 1 year అయిపోతుందండి, ఈ చెట్టు ఇంకా పెద్దగా కాలేదు. 1.5 year, ఇక 18 months అనుకోండి, అయినా చెట్టు ఇంకా పెద్దగా కాలేదు. ఈ అరచెట్టు నీడకో లేకపోతే వాటర్ లేకనో ఏమో మరి. ఇప్పుడైతే భూమి అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం భూమి పచ్చిగా ఉంది. బిలోపత్రి అండి, అప్పుడు పెట్టిన చెట్టు ఇంతే ఉంది, కొంచెం పెరిగింది. నేనేమో చిన్న సొరకాయ గింజలు పెట్టాను, వచ్చినాయి, చూడాలి తీగ ఎప్పుడైతుందో. ఇది ఉసిరి అండి, ఉసిరి చెట్టు, అది విలువ చెట్టు. ఈ పక్కకు ఉందేమో జమ్మి చెట్టు ఉంటుంది, ఒక్క నిమిషం. జమ్మి చెట్టు అండి ఇది, జమ్మి చెట్టు. దాని కింద పుదీనా, మళ్ళీ కంకులు అండి, మామూలు స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కంకులు అవి. నేనే ఊరికే వేసాను, వినాయక చవితికి వస్తాము పక్కకు పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి. ఇవి ప్లస్ ఇక్కడ నేల చిక్కుడు ఉందండి, నేల చిక్కుడు జస్ట్ ఇప్పుడే పూత వచ్చేస్తాట ఇంత చిన్నగానే. ఇదేమో కంకులు. ఇది తులసి చెట్టు అండి, తులసి కదా, కృష్ణ తులసి. ఇది మందార. ఇక్కడ కూడా తమలపాకు పెట్టానండి, ఎందుకంటే కొంచెం ఫెన్సింగ్ మొత్తం చుట్టంగా బాగా పారిందనుకో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, అందరికీ యూజ్ అవుతుందని పెట్టాను. ఇవ్వండి చెట్లు, అప్పుడు పెట్టిన చెట్లు ఇప్పుడు ఇంత పెద్దగా అయినాయి, చాలా సంతోషంగా ఉంది. అంటే వేస్ట్ చేయంగా ఇప్పుడు మనకి ఇంత పెద్దగా అయినాయి. ఇంకా వెయిట్ చేస్తే కాయలు కూడా వస్తాయి, అరటికాయలు చూడాలి. దేవుడి దయ వల్ల అరటికాయలు వస్తే అందరికీ వస్తాయి. ఇది అరటి చెట్టు, చిన్న మొలకలు కూడా ఉన్నాయి చూడండి. ఇది ఒక మొలక, ఈ పక్కకు ఉంది ఒకటి, ఒక నిమిషం. ఇక్కడ ఉంది, ఇది ఒక మొలక. అందుకే ఇంకొంచెం మట్టి పోసానండి, మళ్ళీ ఏమైనా మొలకలు వస్తాయేమో అనేసి. ఇది వంకాయ చెట్లు. ఇది ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టానండి మొన్న, అంటే 1 week. ఇది డ్రాగన్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తెచ్చి పెట్టాను, చూడాలి. తన కాయలు వచ్చినాయి, నాకు ఇప్పుడే స్టార్టింగ్ అనమాట, ఇంకెన్ని రోజులు పట్టుద్దో. ఇది బొప్పాయి చెట్టు చూసారు కదా, బొప్పాయి కాయలు వచ్చాయి, దానికి తీగ మొత్తం బారింది. ఓకే, బాదం చెట్టు ఉందండి. ఇది అప్పుడు చూపించాను, ఇంకా ఎప్పుడు ఎండిపోయిందండి, అది వాటర్కి, వాటర్లు ఎక్కువైపోయి. ఇదేమో మల్లె చెట్టు, అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది, పర్లేదు, పువ్వులు అయితే ఇస్తున్నాయి నాకైతే. అప్పుడు చూపించాను కదా గోరంట, ఆషాఢం వచ్చింది, అందరూ తెంపుకున్నాము బ్లాక్లో. ఇప్పుడు ఇలా ఉంది. ఇది మొన్ననే పెట్టాను జామ చెట్టు. ఇదేమో అప్పుడు చూపించాను కదా, ఇది కూడా మొన్ననే పెట్టా. ఇది మన గోరంట చెట్టు, తెంపారు, ఇప్పుడు లేదు, ఆకు వస్తుంది. ఇదేమో చక్రం పూలు, ఇదేమో హైబ్రిడ్ అనుకుంటా అండి, చిన్నగా ఉంది, కొనుక్కొచ్చి పెట్టానుగా. ఇదేమో నిమ్మ చెట్టు అండి, చూసారు కదా. ఇది నా చిన్న తోట ఎలా ఉంది.
ఎలా ఉంది అని అడుగుతున్నావే. ఓకే, బాగుందా? ఇది చూడండి ఒకసారి, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి. ఓకేనా? థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు వీడియో.